ఆటోమొబైల్ రంగంలో ఇప్పుడు నడుస్తోంది ఈవీ శకం. గతేడాది ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు 20 లక్షల మార్కును దాటాయి. ఇది 2023తో పోలిస్తే 24% ఎక్కువ. ఈ ఏడాది అంటే 2025లో అంతకు మించి అన్నట్టుంది ఈవీ సేల్స్. ఈ ఏప్రిల్లో 12,319 ఎలక్ట్రిక్ కార్స్ అమ్ముడైతే గత ఏప్రిల్లో 7,777 కార్ల అమ్మకాలు జరిగాయి. ఇది 58.40% వృద్ధి. ఆ రేంజ్లో ఉంది ఈ కార్ల ట్రెండ్. తక్కువ ఖర్చు, ఎక్కువ దూరం, సుఖవంతమైన ప్రయాణం, ఇదేగా సగటు వాహనదారుడి ఆలోచన ధోరణి. అందుకే ఎకో ఫ్రెండ్లీ, బెటర్ మైలేజ్ నిచ్చే సిఎన్జి వాహనాలపై మోజు పెంచుకున్నాడు. దానికి నెక్స్ట్ వర్షన్ ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్. పెట్రోల్, డీజిల్ వాహనాలతో పోలిస్తే ఖరీదు కాస్త ఎక్కువే అయినా మెయింటెనెన్స్ ఈజీ కావడం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు పెరగడంతో ఈవీల జోరు టాప్ గేర్ లో నడుస్తోంది. ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలకు గవర్నమెంట్ 100% ట్యాక్స్ ఎగ్జంప్షన్ మరియు ఫీజు ఎగ్జంప్షన్ 2026 డిసెంబర్ వరకు ఇచ్చింది. సో ఈ 2 years ఇవ్వడం వల్ల మనకు అంతకుముందు 2 వీలర్స్ 4 వీలర్స్కి ఇంత లిమిట్ ఉండేది, ఇప్పుడు అన్లిమిటెడ్ చేయడం జరిగింది. సో దానివల్ల మనకు సేల్స్ బాగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా అంతకుముందు కార్లు లిమిట్ ఉండడం వల్ల 8,000 కార్స్ లిమిటే ఉండే, ఆ లిమిట్ తీయడం వల్ల కార్లు ఎక్కువగా పర్చేస్ చేస్తున్నారు. ఇప్పుడు ఛార్జింగ్ స్టేషన్స్ కూడా అన్ని చోట్ల బాగా పెరగడం వల్ల ఛార్జింగ్ ఫెసిలిటీస్ కూడా వస్తాయి. సో రాను రాను ఎలక్ట్రిక్ వెహికల్స్ బాగా పెరుగుతున్నాయి. 2 వీలర్స్ 4 వీలర్స్ రోజు కనీసం ఒక 40-50 రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్కు హాట్ స్పాట్ గా మారబోతోంది ఇండియా. దిగుమతి సుంకం తగ్గించడం, దేశీయ తయారీని ప్రోత్సహించడం లాంటి చర్యలతో తగ్గేదేలే అంటోంది ఈవీల సేల్స్. పర్యావరణ అవగాహన పెరగడం, తక్కువ నిర్వహణ ఖర్చులు, ఇంధన ఆదా, స్మార్ట్ ఫీచర్లు, ఇంతకంటే ఇంకేం కావాలి అంటూ ఈవీ వైపే చూస్తున్నాడు సగటు వినియోగదారుడు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్య పెంచడం, పెట్రోల్, డీజిల్ వాహనాలకు దీటుగా బ్యాటరీ ఖర్చును తగ్గించడం, ఎలక్ట్రిక్ వాహనాలపై వినియోగదారుల్లో అవగాహన పెంచడం లాంటివి చేస్తే ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్మకాలు ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. తెలంగాణలో అయితే ఈవీల దూకుడు మామూలుగా లేదు. మన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025లో ఛార్జింగ్ స్టేషన్స్ పీపీపీ మోడ్లో పెట్టడానికి నిర్ణయించింది. దీనివల్ల మన రాష్ట్రంలో ఛార్జింగ్ స్టేషన్ సంఖ్య బాగా పెరగనుంది. ప్రస్తుతం మన రాష్ట్రంలో 1036 ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి, 4 వీలర్ ఛార్జింగ్ స్టేషన్స్. ఇవన్నీ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్. ఈ ఛార్జింగ్ స్టేషన్స్లో ఒక 20 నిమిషాల్లో ఎలక్ట్రికల్ కార్ అనేది 80% వరకు ఛార్జ్ అవుతుంది. 2035 లోపల 12,000 ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టడానికి రాష్ట్రమంతటా పట్టణాల్లో, మండలాల్లో, గ్రామాల్లో ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ పెట్టడానికి నిర్ణయించింది. అమ్మకాల్లో తెలంగాణ దూసుకుపోతోంది. ఓలా ఎలక్ట్రిక్, టీవీఎస్ మోటార్స్, బజాజ్ ఆటో లాంటి కంపెనీలు హైదరాబాద్లో పెట్రోల్ వెహికల్స్కి ధీటుగా తమ ఉనికి చాటుకుంటున్నాయి. ఇక ఆటోలా కనిపిస్తాయి కదా ఈ రిక్షాలు, ఈ కార్టు, వీటి అమ్మకాలు కూడా పెరిగాయి. దీంతో దక్షిణ భారతదేశంలోనే ఈవీ అడాప్షన్లో తెలంగాణ ముందంజలో ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఏపీ అంత లీడ్లో కనిపించినప్పటికీ 50% వృద్ధి రేటు పెంచేందుకు చర్యలైతే చేపట్టింది. ఈవీ అడాప్షన్ ఎంకరేజ్ చేయడానికి అనేక విధానాల్ని, అనేక చర్యల్ని అమలు చేస్తోంది. మొత్తంగా రోడ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్, అలాగే జీరో రిజిస్ట్రేషన్ ఫీజు, ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ అనగానే ఛార్జింగ్ స్టేషన్లే ముఖ్యం. సో ఛార్జింగ్ స్టేషన్లు పెంచడం, ఇలాంటి చర్యలతో ఈవీకి డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. టెస్లా, మెర్సిడెస్ బెంజ్, కియా, హుండాయ్, స్కోడా లాంటి గ్లోబల్ రేంజ్ బ్రాండ్లు సైతం ఇండియాలో ప్లాంట్ల ఏర్పాటుకు మొగ్గు చూపిస్తున్నాయి. స్వదేశీ బ్రాండ్ టాటా మోటార్స్ కూడా ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో టాప్లో ఉంది. అటు కొత్త ఎలక్ట్రిక్ వాహన విధానం కింద 15% సుంకంతో రాబోయే 5 ఏళ్లలో ఏటా 8,000 కార్లు దిగుమతి కానున్నాయి. మొత్తంగా 2030 నాటికి 75 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించడమే లక్ష్యంగా కదులుతోంది ఇండియా.